హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు చాలా ఉంది. మొట్టమొదటిగా నేను కార్తీక్తో మొదలు పెట్టాలి ప్రయాణం. కార్తీక్ నా దగ్గరికి ఒక మంచి కథతో వచ్చాడు చెప్పాడు, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. కానీ నేరేషన్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా నేరేట్ చేస్తున్నాడు. కార్తీక్ కథ చెప్తున్నంతసేపు మనం అలా ఉండిపోవచ్చు, అంత బాగా నేరేట్ చేస్తాడు. సరే, ఇంకా వేరే కథతో రమ్మన్నాను. తర్వాత వేరే కథతో వచ్చాడు, ఈ కథ చెప్పాడు. నేను అమేజ్ అయిపోయాను, ఉండిపోయాను. కార్తీక్ నిలబడే కథ చెప్తున్నాడు, అటు ఇటు తిరుగుతూ చేస్తూ. సో నాకు తర్వాత నేను బాపిని పరిచయం చేసి తర్వాత సాయి చెప్పించాను కదా. అంటే ఎందుకు కార్తీక్ గురించి చెప్పాలంటే, కార్తీక్ లైఫ్ నా దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్నది అనమాట. మేబీ ఒక 5-6 years బతుకుతాడేమో. మీరు నమ్మండి, ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది కార్తీక్కి. వాళ్ళ మదర్ తన కోసం హైదరాబాద్ వచ్చేసి తను కూడా ఉంటూ, సో తన లైఫ్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు సినిమా డైరెక్ట్ చేసి పోదాం అనుకున్నాడు. అలాంటి స్థితి నుంచి, ఆ మెడికల్ ప్రాబ్లంలో నుంచి బయటపడి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. నాకు ఆ మెడికల్ ప్రాబ్లం తెలుసు కాబట్టి నాకు కార్తీక్ని ఈ సినిమా ఒక సినిమా కంప్లీట్ చేసిన తర్వాత చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. నేను తన స్థితి చూశాను కాబట్టి. స్టెరాయిడ్స్ మీద బతికేవాడు. స్టెరాయిడ్స్ కంటే కానీ ఆ రోజు తనకు గడవదు, తన ప్లేట్లెట్స్ పెరగవు. అలాంటి స్థితి నుంచి తను బయటకు వచ్చి సినిమా డైరెక్ట్ చేయడం కార్తీక్. అండ్ మేబీ మీ అమ్మగారి ప్రార్థనలు ఏమో నిజంగా, అండ్ అమ్మ ఆశీస్సులే నీకు నిజంగా ఈ సినిమా ఇలా రెడీ కావడానికి. అండ్ అందుకని గొప్ప విషయం ఏంటంటే, సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేసావు. కథ బాగా చెప్పేవాడు బాగా డైరెక్ట్ చేస్తాడని అందరూ అంటుంటారు. అంటే ముఖ్యంగా మేము నమ్ముతాం. ఈ సినిమాని అంత అద్భుతంగా చేశాడు తను. సో హీ వర్క్డ్ ఫార్ ఎవ్రీథింగ్ అండ్ వీ జస్ట్ సపోర్టెడ్. ముందుకెళ్ళడానికి నేను జస్ట్ సపోర్ట్ చేశాను అంతే. తను అలాంటి సపోర్ట్ కావాల్సి వచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశాను. ఈ కథ మంచిగా రాసుకుని చక్కగా సినిమా తీశాడు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ కావాలి. కార్తీక్ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఇండస్ట్రీలో చాలా మంచి డైరెక్టర్ అవుతాడని కోరుకుంటాను. లవ్ యూ కార్తీక్. అండ్ ప్రసాద్ గారు ఏంటంటే, నేను జగడం సినిమా ఫ్లాప్ అయినప్పుడు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ప్రసాద్ గారు మాత్రం మంత్రి నాకు కొంత మనీ పంపిస్తున్నాను నమ్మారు. ప్రొడ్యూసర్గా నెక్స్ట్ సినిమా ఆర్యా 2 చేయడానికి కావాల్సిన అవకాశాన్ని ఇచ్చారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఈ సినిమాలో ఈ కాలేజీలో పాస్ అయినా పాస్ అవ్వకపోయినా. అండ్ థ్యాంక్ యూ. అండ్ శ్యామ్ దాస్ సినిమాగ్రాఫర్ ఉప్పెనకు చేశారు. మా ప్రొడక్షన్లో ఉప్పెనకు చేశారు. ఈ కథ బాగా నచ్చి తను అమేజింగ్ విజువల్స్. నిజంగా ఎప్పటికప్పుడు నేను కార్తీక్ చేస్తున్నప్పుడు ఒక విజువల్ చూపిస్తుంటే వెంటనే శ్యామ్ దత్ గారు ఫోన్ చేసి చెప్తుండేవాడిని, చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చేశారు అని. సో ఈ సినిమాకి ఈ విజువల్స్ రావడానికి, ఒక మంచి కథగా తీర్చిదిద్దుకోవడానికి, రేపొద్దున ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే అందులో చాలా పాత్ర మీదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ దత్ గారు. అండ్ సంయుక్త, నేను తెలుగు అమ్మాయి అనుకుంటాను, అంత స్పష్టంగా మాట్లాడేస్తున్నాను. తెలుగు ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను ఇంత అనుకోలేదు. ఒక్క పదం కూడా తప్పులేదు, స్లాంగ్ కూడా లేదు. అండ్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ క్యారెక్టర్కి నేను యాక్చువల్గా